చందమామ కథలు. దయగల దయ్యాలు. పని ఉండి పట్నం వెళ్ళిన సౌరి సూర్యాస్తమయం వేళ పని ముగించుకుని హడావుడిగా తన ఊరుకు బయలుదేరాడు. కొంచెం చురుగ్గా నడిస్తే అర్ధరాత్రికి ముందే ఇల్లు చేరవచ్చునని అతడి ఆశ. కానీ దారిలో ఉన్న చిట్టడవి చేరేసరికి పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది. అతడు వర్షం తగ్గే వరకు ఒక చెట్టు కింద వణుకుతూ నిలబడి తిరిగి నడక సాగించాడు. అయినా అర్ధరాత్రి సమయానికి సగం అడవి మాత్రమే దాటగలిగాడు. చలి విపరీతంగా ఉన్నది. కొంచెం దూరం నుంచి తోడేళ్ల అరుపులు, నక్కల ఓళలు వినిపించసాగాయి. తెల్లవారే వరకు భద్రమైన చోటు చూసుకుని తలదాచుకోవడం మంచిదని తోచింది సౌరికి. అదృష్టవశాత్తు దారికి కొంచెం పెడగా ఉన్న మర్రి చెట్టు సౌరి కంటబడింది. ఆ చెట్టు బోధలో మనిషి పట్టగలంత పెద్ద తొర్ర ఉన్నది. అందులో వెచ్చగా ఉండడంతో సౌరి లోపలికి పోయి కూర్చున్నాడు. వెంటనే అతనికి కునుకు పట్టింది. నెత్తి మీద ఏవో గలగలమంటూ పడుతుంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. 3 దయ్యాలు దోసెళ్లతో డబ్బు ఆ తొర్రలోకి గుమ్మరిస్తున్నాయి. తొర్రలోంచి తల బయటకు పెట్టి పిశాచాలను చూసిన సౌరి కెవ్వుమన్నాడు. భయపడకు, మమ్మల్ని చూస్తూనే ఎందుకు ఆ పిచ్చికేకలు అన్నావి దయ్యాలు. సౌరి ఎలాగో గొంతు పెగిల్చుకుని, దయ్యాలు కదా మీరు అన్నాడు. దయ్యాలన్నీ ఒకేలా ఉండవు, వాటిల్లోనూ దయగల దయ్యాలు ఉంటాయి. మేం ఆ కోవకు చెందిన వాళ్ళమే అన్నదొక దయ్యం. ఆ మాటకొస్తే ఈ కాలం మనుషులు దెయ్యాలకు ఎందుకు తీసిపోరు. అయినా వాళ్ళకు దయ్యాలంటే చెడ్డవని, హాని కలిగిస్తాయని ఒక దురభిప్రాయం ఏర్పడిపోయింది. దాన్ని పోగొట్టేందుకు మనుషులతో స్నేహం చేయాలని మా కోరిక అన్నది మరొక దెయ్యం. అందుకే ఈ త్వరలో డబ్బు దాస్తున్నాం. మనిషికి డబ్బంటే మహా ఆశ కదా, నువ్వు మంచి సమయంలోనే మా కంట పడ్డావు. ఈ డబ్బు మీ ఊరి వాళ్ళందరికీ పంచి వాళ్ళతో మాకు స్నేహం కుదిరేలా చెయ్యి అన్నది 3వ దయ్యం. మూగిల అంతా వింటూ తలాడిస్తున్న సౌరిని, బాబాబు ఈ పని చేసి పుణ్యం కట్టుకోవయ్యా అంటూ 3 దయ్యాలు బ్రతమాలడం ప్రారంభించాయి. అవును, దయ్యాల పేరు చెప్తేనే పిల్లలు దడుచుకుంటారు. వాళ్లకు ఈ డబ్బు మీ నుంచి బహుమతిగా వచ్చిందని చెప్పి దయ్యాలంటే వాళ్లకున్న భయం పోగొడతాను అంటూ సౌరి డబ్బంతా మూటగట్టుకున్నాడు. బాబు ఆ పని చేస్తేవా మేం బతికిపోతాం, రేపు రాత్రికి మళ్ళీ ఇక్కడికి రా అంటూ దయ్యాలు అదృశ్యమైపోయాయి. ఆ సరికి తెల్లవారు వస్తున్నది. సౌరి పట్టరాని ఆనందంతో డబ్బు మూట భుజాన వేసుకుని ఇల్లు చేరాడు. పట్నంలో పని అయిందా, మళ్ళీ వెళ్ళాలా? అదేమిటి భుజాన ఆ మోత బరువు అని అడిగింది సౌరి భార్య భాగ్యం. భుజాన భాగ్యం ఉన్నదే వెర్రిదాన, ఇక మనం పట్నంలో కాపురం పెట్టి ఒక వెలుగు వెలగడమే తరువాయి అంటూ డబ్బు నేల మీద గుమ్మరించి జరిగినదంతా భార్యకు చెప్పాడు సౌరి. మీ తెలివి తెల్లవారినట్లే ఉంది. ఈ కాస్త డబ్బుతో పట్నంలో కాపురం పెట్టడమా? ఎలాగూ దెయ్యాలు మళ్ళీ రమ్మన్నాయి కదా, పోయి మరి కాస్త డబ్బు పట్టుకురండి అంటూ అందుకు మార్గం కూడా చెప్పింది భాగ్యం. మర్నాటి రాత్రి అదే మరి చెట్టు దగ్గర దయ్యాలు సౌరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అవి సౌరి తమను సమీపిస్తుండగానే, ఆహా వచ్చావా, మేము ఇచ్చిన డబ్బు తీసుకుని పిల్లలు ఏమన్నారు అని ఆత్రంగా అడిగాయి. తెగ మురిసిపోయారు. దయ్యం బాబాయిలను చూపించమని ఒకటే పోరు అన్నాడు సౌరి. ఇకనేం అయితే పద అంటూ పొంగిపోయాయి దయ్యాలు. కొంచెం నిదానించండి, పిల్లలు సంతోషపడి లాభం లేదు. పెద్దవాళ్లే కదా, వాళ్లకు దయ్యాలంటే చెడ్డవని నూరిపోసేది కనుక మనం వాళ్లకు కూడా కొంత డబ్బిచ్చి వాళ్ళను కూడా మంచి చేసుకోవాలి. అవునన్నట్లు మీరు చెప్పేదాకా నేను గమనించనే లేదు. నిజంగా మనిషికి డబ్బంటే మా చెడ్డ ఆశ అన్నాడు సౌరి. దయ్యాలు పెద్దవాళ్ల కోసమని సౌరికి మరికొంత డబ్బు ఇచ్చాయి. సౌరి భార్యాభర్త తెచ్చిన డబ్బు చూసి ఇవేవో వెర్రి దయ్యాల్లా ఉన్నాయి, అయినా మరికొంత డబ్బు గుంజి వాటిని మనం శాశ్వతంగా వదిలించుకోవాలి. అందుకు ఒక రాత్రి ఊరి జనాన్ని రచ్చబండ దగ్గర సమావేశపరుస్తానని చెప్పి దయ్యాలను వాళ్లతో స్నేహం కలపమను. అవి సరేనంటే ఇలా చెయ్యి అని ఆ చేయవలసిందేమిటో భర్తకు చెప్పింది. సౌరి భార్య తెలివితేటలను మెచ్చుకొని ఆ రాత్రి దయ్యాలతో, మీరిచ్చిన డబ్బు తీసుకొని పెద్దవాళ్ళు కూడా చాలా సంతోషించారు. కానీ వాళ్లల్లో బాగా మూఢనమ్మకాలున్న ఆడవాళ్ళు మాత్రం అంతగా తృప్తి చెందలేదు. వాళ్లను తృప్తిపరచాలి కదా అంటూ దయ్యాల నుంచి మరికొంత డబ్బు తీసుకొని మర్నాటి రాత్రి వాటిని ఊరి రచ్చబండ దగ్గరకు వచ్చేయమన్నాడు. ఆ పగలు సౌరి ఊరి వాళ్లతో, ఈ రాత్రి మొదటి జామున దయ్యాలు రచ్చబండ దగ్గరకు వస్తాయి,
కళ్ళారా వాటిని చూడాలని కోరిక ఉన్న వాళ్ళంతా రండి అని చెప్పాడు. జనం కుతూహలం కొద్దీ పెందరాళే భోజనాలు చేసి జాము రాత్రి కాగానే రచ్చబండ దగ్గర చేరారు. సౌరి వాళ్లతో, అంతా ఒకే ఊరు వాళ్ళం గనక నిజం చెప్పేస్తున్నాను. నాకు ఈ మధ్య ఒక దూరపు బంధువు ఆస్తి దాచటం ఎందుకు చాలా పెద్ద మొత్తం సంక్రమించింది. అందులో కొంత ఖర్చు చేసి మన ఊళ్ళో ఒక ఉచిత వైద్యశాల కట్టిద్దామనుకున్నాను. కానీ నిద్రలో ఉండగా 3 దయ్యాలు నన్ను తట్టి లేపి అలా వైద్యశాల కట్టించవద్దని గట్టిగా హెచ్చరించాయి. ఈ మధ్య వాళ్ళ దిక్కుమాలిన లోకానికి వచ్చే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయిందట. ఈ రాత్రి మన ఊరు వచ్చి కొందరిని తమ వెంట తీసుకుపోతాయట. మీరంతా ధైర్యంగా ఉండి ఆ దయ్యాలకు తగిన శాస్తి చేయాలి అని చెప్పాడు. ఒక పావు గంట గడిచే లోపల 3 దయ్యాలు ఆనందంగా నవ్వు మొహాలతో జనం దగ్గరకు వచ్చాయి. వాటిని చూస్తూనే కొందరు పారిపోయారు. ధైర్యవంతులు నిలబడి వాటి మీద రాళ్ళు చెప్పులు విసరడం ప్రారంభించారు. 3 దయ్యాలు చేతులు జోడించి, అయ్యలారా తొందరపడకండి, మేమిక్కడికి వచ్చింది మీకు హాని చేసేందుకు కాదు, స్నేహం కోసమే అన్నాయి. అయినా జనం వాటి మీద చెప్పులు రాళ్ళు విసరడం మానలేదు. దయ్యాలు పూర్తిగా ఆశాభంగం చెంది అక్కడి నుంచి బయలుదేరాయి. సౌరి వాటిని కొంత దూరం పోయాక కలుసుకొని, చూశారా మనుషులు ఎంత స్వార్థపరులో, వాళ్లకు మీ డబ్బు పనికి వచ్చింది కానీ మీ స్నేహం పనికి రాలేదు, నమ్మక ద్రోహులు అన్నాడు ఆవేశం నటిస్తూ. దయ్యాలు ఎంతో శాంతంగా, నువ్వు మనిషివే అన్న సంగతి మరిచిపోకు, ఇది మాకు జన్మ జన్మలకు గుర్తుండే అనుభవం అంటూ మాయమైపోయాయి. పీడ విరగడైంది అని పైకే అనేసి సౌరి ఇంటి దారి పట్టాడు. అతడు ఇల్లు చేరి అక్కడ పరిస్థితులు చూసి గుడ్లు తేలేశాడు. ఊరి జనంతో తనకు ఆస్తి బాగా కలిసి వచ్చిందని చెప్పడం విన్న దొంగలు అతడి ఇంట జొరబడ్డారు. వాళ్ళు సౌరి భార్యను స్తంభానికి కట్టేసి దయ్యాలిచ్చిన డబ్బుతో పాటు అతడు కష్టపడి కూడబెట్టినది కూడా దోచుకున్నారు. సౌరి భార్య కట్లు విప్పుతూ పశ్చాత్తాప పడుతున్న వాడిలా, మనుషుల్ని మోసగించినా దయ్యాల్ని మోసగించినా మోసం మోసమే, దానికి ప్రాయశ్చిత్తం తప్పదు అన్నాడు.